సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవస్థానంలో శనివారం బీజేపీ నేతలు శుభ్రం చేశారు. ఈ నెల 22వ తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ ఆలయాన్ని సంఘ సేవకుడు బీజేపీ నేతలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సమితి జనరల్ సెక్రటరీ భగవంతురావు, గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 500 సంవత్సరాల నుండి శ్రీరామ మందిరాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా హిందువులు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఈ నెల 22వ తేదీన ఆ సుమూర్త గడియలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఒకటే ఈ నెల 22వ తేదీన తమ ఇంటి ఆవరణలో ఉన్న తులసి చెట్టుకు పూజ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నేతలు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు 22 తారీఖు నాడు అయోధ్యలో జరిగేటటువంటి భవ్యమైనటువంటి రాముని యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సందర్భంగా 14 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలను శుద్ధి చేసి 22 తారీఖుని పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోని ప్రతి ఒక్క ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేయాలన్నటువంటి పిలుపునిచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో అతి పురాతనమైనటువంటి ఒక ఆలయము విఘ్నేశ్వరుని యొక్క ఆలయం నుంచి ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు గారు, ఉపాధ్యక్షులు కరుడిమల్జీ గారు, అదేవిధంగా సామాజికవేత్త పిట్ల నాగేష్ గారు, అడ్వకేట్ శశిధర్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వచ్చాము. అదేవిధంగా ప్రధాని గారు పిలుపునిచ్చినట్టుగా 22 తారీఖు నాడు ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి మన యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనకు ఆరాధ్య దైవమైనటువంటి మర్యాద పురుషోత్తముని యొక్క ప్రాణప్రతిష్ఠ 22వ తేదీ రోజు మన ఇంట్లో, మన వీధిలో, మన గుడిలో, మన రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, విదేశాలలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఇది అత్యంత ఉత్సాహవంతము పండుగ వాతావరణం నిర్మాణం చేసుకోవాలి. రాముని ప్రేరణ, సీతమ్మ ఆదర్శము, లక్ష్మణుని యొక్క ఆదర్శము, హనుమంతుని ఆదర్శము అవి మనలో రావాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ శ్రీరాముణ్ణి
కీర్తిస్తూ భజనలు చేస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించాలని అనుకున్న అయోధ్యలో ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ పిలుపునిచ్చింది. అన్ని మందిరాలను కూడా శుభ్రం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయ ట్రస్ట్ పిలుపునిచ్చడం సందర్భంగా ప్రతి దేవాలయంలో శుద్ధి కార్యక్రమం ఆ 22వ తేదీ రోజు ఉదయం నుండి శ్రీరామ సంకీర్తనతో పాటు ఆ యొక్క సుందరకాండ అవన్నీ కూడా వింటూ ప్రాణప్రతిష్ఠ సమయంలో అక్కడ ఉన్నటువంటి లైవ్ టెలికాస్ట్ను ప్రతి మందిరంలో ఎల్ఈడి ద్వారా పెట్టి చూసి సంతోషించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఇండ్ల దగ్గర ప్రతి దేవాలయం దగ్గర దీపాలు వెలిగించి దీపావళిని చేసుకుంటూ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ధర్మద్రోహులు సృష్టించినటువంటి మన అపకారాన్ని అప్రతిష్టను దూరం చేసి ఈనాడు సగౌరవంగా మన మందిరాన్ని నిర్మించుకున్న సందర్భంలో ఈ పండుగ ద్వారా అందరం కూడా మిఠాయిలు పంచుకుంటూ ఇళ్లలో పండుగ చేసుకుంటూ మన ఇంట్లో కూడా రాముని యొక్క మర్యాద మన అందరిలో రావాలి, సీతమ్మ వారి గుణగణాలు మన అందరిలో రావాలి. అలాంటి ధార్మిక దేశభక్తి ద్వారా ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తి భారత భూమికి భారతమాతకు రావాలని శ్రీరామును వేడుకుందాం.